ఈరోజు కూడా ఒక అద్భుతమైన విషయాన్ని నేర్చుకున్నాను. మరింత మీ వాక్యంతో మా హృదయాలు నింపుకోవాలని ఆశపడుతుండగానైనా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించుకొని సమయోచితమైన జ్ఞానంతో మమ్మల్ని నింపుమని, అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ప్రార్థపడుతూ మీ సహాయాన్ని అర్థిస్తూ త్వరలో రానైనా మా ప్రభువు రక్షకుడునైనా క్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడివేడుకున్న పరలోకపు తండ్రి, ఆమె. ప్రియమైన వాళ్ళరా, ఈ విధంగా మరొకసారి కలవడానికి దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమె. అయితే ముఖ్యంగా ఈ రోజున సమాజంలో చాలామంది రకరకాల భక్తి మార్గాలను ఎంచుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఏ భక్తి మార్గాన్ని ఎంచుకోవాలి అని అంటే ఎవరిష్టం వచ్చింది వాళ్ళు ఎంచుకున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ముందుకు కొనసాగిపోతూ ఉన్నారు. మీరు ఇదే ఎంచుకోవాలి, మీరు ఎలాగే కొనసాగాలి అనడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతారు. ఎవరిని బలవంతం చేసే హక్కు ఎవరికీ లేదు. అయితే ముఖ్యంగా యేసుక్రీస్తు వారు బైబిల్లో ఒక మాట చెప్తారు. ఏంటిదంటే, నా యొద్దకు వచ్చేవారిని నేనేమాత్రం కూడా త్రోసివేయను అని అంటున్నాడు. ఆయన ఇష్టపడి, ఆయన లక్షణాలు లేదా గుణగణాలని ఇష్టపడి, ఆయన యొక్క పరిశుద్ధతను ఇష్టపడి ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో ఆయన ఏమాత్రం తోసివేయడట, చేర్చుకుంటాడట, తన పరిశుద్ధతల పాలు ఇస్తాడట. సరే, సంతోషం. మరి ఇప్పుడు దేవుడే ప్రత్యేకంగా కొంతమందిని బైబిల్ గ్రంథాలను సెలెక్ట్ చేసుకుంటాడు. దేవుడే పనిగట్టుకుని అతను నాకు కావాలని కొంతమంది సెలెక్ట్ చేసుకుంటాడు. మరి దేవుడే పనిగట్టుకుని కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటున్నాడంటే వారిలో ఆయన ఏ క్వాలిటీస్ చూసి సెలెక్ట్ చేసుకుంటున్నాడు, వాళ్ళు ఏ విధంగా అర్హులు, లేదంటే ఈయన పనిగట్టుకుని సెలెక్ట్ చేసుకోవడానికి కారణాలు ఏం లేవంటారా? ఖచ్చితంగా మంచి క్వాలిటీస్ ఉంటేనే ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు, లేదంటే ఏవైనా ఆయన చిత్తం వేరే ఏదైనా ఉంటుందా అని అంటే ఒక్కసారి పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో చాలామందిని ఆయన సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా 20 గ్రంథంలో చూసుకుంటే మొదటి అధ్యాయంలోనే ఆయన మాట్లాడుతూ వస్తారు. ఇదిగో నువ్వు నా పనికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని అంటారు. సో ఆయన అంటారు, నేను బాలుని కదా ప్రభా, నా వల్ల ఎలా అవుతుంది అంటే, నేను నిన్ను గర్భంలో పుట్టకముందే సెలెక్ట్ చేసుకున్నాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని తెలియజేస్తారు. అలా 20 గారి విషయంలోనే కాదు, చాలామంది విషయంలోనూ ఆయన ఆ మాట తెలియజేస్తూ వస్తారు. అంటే ప్రత్యేకించి పుట్టుక నుంచే ప్రత్యేకపరచుకుంటున్న వ్యక్తి, పుట్టుక నుంచే ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు అంటే ఖచ్చితంగా ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే కొంతమందిని ఆ విధంగా కోరుకుంటున్నాడు. దేవుడు అందరినీ కోరుకోవట్లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దేవుడు అందరినీ కోరుకోవట్లేదు, తన పని కొరకు అందరినీ పిలవట్లేదు, కానీ కొంతమందిని పనిగట్టుకుని పిలుస్తున్నాడు. మరి అంత ప్రత్యేకమైన వారు ఎవరు? ఆయన అలా ఎందుకు పిలుస్తున్నాడు? అలా పిలవాలంటే మన దగ్గర ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఈ విషయం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రత్యేకంగా ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన ఎవరు అంటే అపోస్తుడైన పౌలు గారు. ముఖ్యంగా ఈయన గత జీవితం చూసుకుంటే కంప్లీట్గా దేవుని ప్రజల్ని, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హింసించడం, బాధపెట్టడం, ఇక చివరిగా చంపడం ఈయన వృత్తి కింద భావించాడట. తనకు ప్రాణాధారమైనట్టు అని అక్కడ రాయబడుతుంది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే చంపేయడమేనా? ఇక వేరే ఆప్షన్ లేదా అని అంటే అసలు వేరే ఆప్షన్ లేదు. దానికి సంబంధించిన అధికారాన్ని అంతటిని తీసుకున్నాడైనా చేతికి, బలంగా దాన్ని పట్టుకొని ముందుకెళ్తున్నాడైనా. సో ఇలాంటి వ్యక్తిని యేసుక్రీస్తు వారు ప్రత్యక్షం అవడం, ఆ వెలుగు ప్రత్యక్షం అవడం, ఆయన ఆ గుర్రం నుంచి కిందకు పడిపోవడం, అక్కడ ఈయన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక బలమైన మాట మాట్లాడతారు. ఆయన ఆ మాటను చదువుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆ సందర్భం అంతా ఒకసారి చదువుకుంటూ ఆ సందర్భం దగ్గరికి వెళ్దాం, ఆ మాట దగ్గరికి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 1వ వచనం నుంచి. సౌలు అంటే పౌలు గారి గత పేరేంటే సౌలు. సో సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి
యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ఏమట? నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. అంటే ఈ సౌలు అనే వ్యక్తి యేసుక్రీస్తు వారికి లేదా దేవునికి ఏమాత్రం కూడా ఉపయోగం లేని వ్యక్తి, హానికరుడు, ముఖ్యంగా నరహంతకుడు అని చెప్పాలి. హింసిస్తున్నాడట, చంపేస్తున్నాడట, జైల్లో కూడా వేస్తున్నాడట. అంటే ఒక ఇంత క్రూరుడు సౌలు అనే వ్యక్తి, క్రూరుడు. మరి ఇలాంటి క్రూరుడైన వ్యక్తిని ఇలాంటి క్రూరుడైన వ్యక్తికి ఈయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఒక విధంగా ప్రత్యక్షమయ్యాడు అంటే అక్కడ అతను చంపేయాలి కదా, లెక్క ప్రకారంగా అదే జరగాలి. మరి ఇలా హింసించిన వాడిని ఎవరైనా తొలగించేస్తే ప్రభు పని నమ్మకంగా జరుగుతుంది కదా, చక్కగా ఉన్న వాళ్ళందరూ బలంగా ముందుకెళ్తారు కదా. మరి ఇతను ఎందుకు శిక్షించట్లేదు అని ఒకసారి పరిశీలన చేయగలిగితే దేవుని ఆలోచనలు వేరేగా ఉంటాయి, మన ఆలోచనలు వేరేగా ఉంటాయి. దేవుని ప్రణాళిక వేరేగా ఉంటుంది, మన ప్రణాళికలు వేరేగా ఉంటాయి. అంటే దేవుడు ఆలోచించే విధంగా మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా పరిపూర్ణం అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు దేవుడు ఈ సౌలు అనే వ్యక్తిని ప్రశ్నిస్తున్నాడు. ఏమని సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు అంటున్నాడు. అంటే తన ప్రజలను హింసిస్తే తనను హింసించినట్టుగా ఆయన భావిస్తూ ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. సో ఆయన ప్రశ్నించిన తర్వాత ఈయన సమాధానం ఏంటంటే, ప్రభువా నీవెవడు అని అతడు అడుగుగా ఆయన నీవు హింసించుచున్న యేసును ఏట నీవు హింసించుచున్న యేసును అంటున్నాడు. ఇక తర్వాత లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏం చేయవాలనో అది నీకు తెలుపబడునని చెప్పారు. ఇక తర్వాత ఆయన్ని లేవదీశారు, పట్టుకున్నారు, ఆ ఊళ్ళోకి తీసుకెళ్ళిపోయారు. ఇక సో రైట్, మొత్తానికైతే ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు జరిగింది అని అంటే ముఖ్యంగా ఇలా హింసిస్తున్న ఆయన్ని అక్కడికక్కడ చంపేయాలి కదా. ఎందుకు వదిలేశాడు దేవుడు అని అంటే ఒక విషయం చెప్తాను. ఈ వీడియో చూస్తున్న వారిలో ఒకవేళ ఎవరైనా అన్ని జనులు చూస్తూ ఉంటే కనుక ఈరోజు మీకు ఒక అద్భుతమైన విషయం తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. క్రైస్తవులారా, మీకు కూడా ఒక అద్భుతమైన విషయం తెలియజేస్తున్నాను. ఏంటిదంటే అన్య జనులుగా ఉన్నవారు ఎవరైనా సరే, ఇప్పుడు క్రైస్తవులకు వచ్చిన వారైనా సరే, ఒక విధంగా మీకు తెలియజేయాలనుకున్న విషయాలు ఏంటంటే, అపోస్తుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఒక అన్యుడు, ఇలాంటి అన్యుడిని ముఖ్యంగా దేవుని పనికి ఆటంకం ఉన్న వ్యక్తిని చంపేయాల్సిన టైంలో చంపకుండా తన దగ్గర చేర్చుకోవడమే కాదు. 15 వచ్చిన ఒకసారి చూద్దాం. ఆయన సౌలు గారి విషయంలో, ముఖ్యంగా పౌలు గారి విషయంలో ఆయన మాట్లాడుతున్న మాట ఒక్కసారి 15వ వచనం, 9వ అధ్యాయము 15వ వచనం, అపోస్తుల కార్యాలు. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనులు ఎదుగుతాను, రాజులు ఎదుగుతాను, ఇశ్రాయేలీయులు ఎదుగుతాను, నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, పాత్ర అయి ఉన్నాడు అంటున్నాడు. ప్రత్యేకించి ఈయన ఎందుకు కోరుకుంటున్నాడు? ఇలాంటి హింసించే హానికరుడట, హింసకుడట, నరహంతకుడట, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని ఇతను ఎందుకు కోరుకోవాలి దేవుడు? ఇంకెవరు లేరా భూప్రపంచం మీద? ఇతనే కోరుకోవాలా అని అంటే ఇక్కడ మనకు విషయం అర్థం కావాలి ప్రియమైన వాళ్ళారా. ఏంటిదని అంటే, తన పనిలో నిపుణత గలవాడిని చూచితవా అని సామెత గ్రంథంలో ఒక మాట బలంగా రాయబడుతుంది. తన పనిలో నిపుణత గలవాడిని చూచితవా వాడు రాజుల ఎదుటనే నిలబడును అంటున్నాడు. అంటే రాజు ఎదుట నిలబడాలంటే నిపుణత కావాలి అంటున్నాడు. ముఖ్యంగా అన్ని జనులుగా ఉన్నప్పటికీ తాము చేసే పని ఏదైతే ఉందో ఆ పని విషయంలో నిబద్ధతగా ఉన్నారా? తాము చేసే భక్తి ఏదైతే ఉందో ఆ భక్తి విషయంలో నమ్మకంగా ఉన్నారా? దేవునికి వాళ్ళే కావాలి. ముఖ్యంగా ఇప్పుడు క్రైస్తవులకి ఎంటర్ అయిన వారు ఎవరైతే ఉన్నారో మీరు నిజంగా ధన్యులు. దేవుడు మీ దగ్గర ఏవో అద్భుతమైన క్వాలిటీస్ చూశారు. వాటిని ఎవరు క్రైస్తవంలోకి రారు. వచ్చారంటే వాళ్ళు మతంలోకి వచ్చినట్టే.
అంటే చాలామంది ప్రలోభాలకు గురయ్యి దేవుడు మాకు అది ఇస్తాడు, మాకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడని చాలామంది క్రైస్తవులకు ఎంటర్ అవుతున్నారు. అలాంటి వారిని దేవుడు కోరుకోవట్లేదు, అలాంటి వారిని దేవుడు అసహించుకుంటున్నాడు అనేది గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకించి దేవుడే కోరుకుని తన దగ్గర చేర్చుకుంటున్నాడంటే మీ దగ్గర ఆయనకు నచ్చింది ఏదో ఉందన్నమాట. ఇప్పుడు క్రైస్తవంలో కొనసాగుతున్న వాళ్ళరా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని, దేవుని యొక్క ఇష్టాన్ని తెలుసుకోవాలని, సత్య మార్గంలో కొనసాగాలని ఎవరైతే ఆసక్తిగా వెతుకుతున్నారో వారికి నేను తెలియజేస్తున్నాను, మీలో ఆయన ఏదో ఒక అద్భుతమైన క్వాలిటీస్ చూశాడు, ఏదో మంచి లక్షణం చూశాడు ఆయన. సో ఆ లక్షణాన్ని మరింత ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ దేవునికి మరింత నమ్మకంగా కొనసాగే ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని వాటినే సెలెక్ట్ చేసుకోలేదు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక అన్ని జనులుగా కొనసాగుతున్న వారు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకు కూడా నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, మీరు మీ భక్తి విషయంలో కానీ మీరు చేసే పని విషయంలో కానీ నమ్మకంగా కొనసాగుతున్నారా? దేవుడికి మీరే కావాలి, దేవుడికి మీరే కావాలి. ముఖ్యంగా వేరే భక్తులు ఉండి ఎప్పుడు నీరు గారిపోయినట్టుగా ఉంటూ ఆ భక్తులు కూడా సరిగ్గా లేకపోతే దేవుడు వాళ్ళని సెలెక్ట్ చేసుకోడు. అంటే మీరు ఎక్కడున్నప్పటికీ మీ పనిలో నిపుణత సాధించిన వారైతే దేవుడికి మీరు కావాలి. ఇప్పుడు పౌల్ గారు కూడా దేవుని పనిలో నిపుణత సాధించిన వ్యక్తి కాదు. మరి ఏ విషయంలోనూ తాను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో అదొక ఇంత అబద్ధమైంది, రెండోది దేవునికి వ్యతిరేకమైంది. కానీ ఆ సిద్ధాంతం ప్రకారంగా తాను చంపడానికి రెడీ అయిపోయాడు, హింసించడానికి రెడీ అయిపోయాడు. ఒకవేళ ఇదే ప్రక్రియలో ఎవరైనా వ్యతిరేకించి అతన్ని చంపేస్తే చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అంటే తను నమ్మిన సిద్ధాంతం కోసం చంపడానికి రెడీ అయిపోయాడు, చావడానికి కూడా రెడీ అయ్యాడు. ఈ కమిట్మెంట్ దేవుడికి బాగా నచ్చింది. సో ఇతనైతే నాకు కరెక్ట్ పర్సన్, నా పనిని నమ్మకంగా ముందు తీసుకెళ్తాడు అనుకున్నాడు దేవుడు. ఇతన్ని సెలెక్ట్ చేసుకుని ఆయన అంటున్నాడు 15వ వచనంలో ఏమంటున్నాడు, అందుకు ప్రభు నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామం భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అంటున్నాడు. నేను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. అంటే భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి ఆసక్తి కలిగిన వ్యక్తుల్ని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు దేవుని పని పట్ల ఆసక్తి గలవారు అనమాట. అందుకనే దేవుడు మిమ్మల్ని తన దగ్గర చేర్చుకున్నాడు, తన పనిలో మిమ్మల్ని ఉంచాడు. ఖచ్చితంగా చెప్తున్నా, ఆయన పనిలో మీరు లేకపోతే, ఆయన పని విషయంలో మీరు ఆసక్తిగా లేకపోతే ఆయన మిమ్మల్ని చేర్చుకోడు. ముఖ్యంగా క్రైస్తవంలో కొనసాగుతూ కూడా వ్యర్థమైన ఆలోచనతో నింపబడుతూ నీచమైన బ్రతుకుని పొందుతున్నారు, వాళ్ళకి దేవుడు అక్కర్లొద్దు. ముఖ్యంగా దేవుడికి వాళ్ళు అక్కర్లొద్దు. మేము క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, దేవుడు వాళ్ళని క్రైస్తవులు అనట్లేదు, వాళ్ళు పొట్టు అంటున్నాడు. పొట్టు గాలికి చెదరపట్టోడే పొట్టు అంటున్నాడు. సో దేవుడికి వాళ్ళు అవసరం లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు కావాలి దేవుడికి? ఎవరంటే దేవునికి ఇష్టం అని అంటే తన పని విషయంలో ఆసక్తిగా ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళంటే దేవునికి మహా ఇష్టం. సో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోగలరని తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పనుల్లో మరింత ఆసక్తిగా కొనసాగే ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. మీరు చూడడమే కాదు, ఈ వీడియోని అనేకుల హృదయాలు ఈ సత్యం నింపే ప్రయత్నం చేయండి. ఈ సత్యాన్ని మన హృదయాలు నింపుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ సత్యాన్ని అనేకుల హృదయాలు నింపడం మరొక ఎత్తు. సో ఈ ప్రభు పనులు మరింత నమ్మకంగా కొనసాగాలని తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రభు మనుషులు మరింత ఆసక్తి కలిగి దేవుని పనులు నమ్మకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ, దేవుడు మనల్ని వాటిని కోరుకోలేదు, ఆయన పని కోసం ప్రత్యేకించి సెలెక్ట్ చేసుకున్నాడని తెలియజేస్తూ, ఆయన సెలక్షన్ని మీరేమాత్రం కూడా ఒమ్ము చేయకుండా, పక్కదారి పట్టించకుండా, ప్రభు నేనున్నాను నీ పని కోసం అని మరింత నమ్మకంగా నిలబడే ప్రయత్నం చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడండి, ప్రభు పనులను వరదలండి అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ఇంత అద్భుతమైన విషయం నేర్పించిన విధానాన్ని బట్టి నేను ఆవును మహిమ కలుగును గాక. అవును ప్రభు, మమ్మల్ని మీరు అట్టినే సెలెక్ట్ చేసుకోలేదు ప్రభు, మీరు మాకు మీ పట్ల ఉన్న ఆసక్తిని బట్టి, మీరు మమ్మల్ని బలపరుస్తున్న రీతిని బట్టి మరింత కృతజ్ఞతాస్తు చెల్లిస్తున్నాం ప్రభు. ఆనాడు పౌలు గారిని వాటిని సెలెక్ట్ చేసుకోలేదు, భవిష్యత్ ప్రణాళిక కలిగిన మీరు పౌలు గారిని అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నిలబెట్టారు, అనేకులకు జ్ఞానం నేర్పించారు అతని ద్వారా. అలాగే మా ద్వారా కూడా అనేకులకు జ్ఞానం నేర్పించి అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని నిలబెట్టగలరని వేడుకుంటూ ప్రాధాన్యపడుతూ మీ సహాయాన్ని అర్థిస్తూ త్వరలో రానైనా మా ప్రభువు రక్షకుడునైనా క్రీస్తు శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు నడిపెట్టుకున్న పరలోకపు తండ్రి,
ఆమేన్. వందనాలు.